హాయ్ గైస్, చాలా మంది సెకండ్ హ్యాండ్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనాలనుకుంటారు. ఎటువంటి ఐటమ్స్ సెకండ్ హ్యాండ్లో పై చేయొచ్చు, ఎలాంటి కొనకూడదు అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఖచ్చితంగా ఎడ్ వరకు అయితే చూడండి, మీకు చాలా మందికి అయితే యూజ్ అవుతుంది ఈ వీడియో. ఇంకా మెయిన్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో మనకి టీవీస్, మానిటర్స్ గురించి మాట్లాడుకుంటే, టీవీస్, మానిటర్స్ సెకండ్ హ్యాండ్లో బై చేయొచ్చా అంటే మాత్రం మీకు అది 1 year లోపు ఉంటే మాత్రం బై చేసుకోండి. లేకపోతే మీకు 1.5 2 years దాకా 2-3 years ఉంటుంది కదా, అలాంటి టీవీస్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు కొంచెం రిస్క్ అయితే ఉంటుంది అన్నమాట మనకి. ఎందుకంటే వీటికి అప్పటికే దానికి లైఫ్ స్పాన్ అంటే మనకి బ్యాక్ సైడ్ మీకు లైటింగ్ అయితే ఉంటుంది, బ్యాక్ లైటింగ్ అని అయితే ఉంటుంది అన్నమాట మనకి. ఎల్ఈడి ప్యానెల్స్కి అయితే మాత్రం మీకు అప్పటికే దానికి 2 years కాబట్టి మీకు వాడి మీకు బ్యాక్ లైటింగ్ అయితే కొంచెం మీకు మీ దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం డాట్స్ కానీ ఇలా రావడం కానీ ఇలాగైతే ఉంటుంది అన్నమాట మనకి. ఖచ్చితంగా 2 years లోపు అంటే మనకి 1.5 year లోపు ఉండేటట్టయితే చూసుకోండి. మీకు 2 years 3 years ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా స్కిప్ చేసేయండి. మీకు కొత్తది తీసుకోవడమే బెస్ట్ అనమాట మనకి. టీవీస్ కానీ మానిటర్స్ కానీ సేమ్ అనమాట మనకి. 1 year లోపు కావాలనుకుంటే తీసుకోవచ్చు, మీ ఇష్టం. తక్కువలో వస్తే మాత్రం మీకు. కాకపోతే మరీ 2 years 3 years అయితే మాత్రం మీకు అది అంత బ్యాక్ లైటింగ్ అయితే మీకు తర్వాత డల్నెస్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకి. మరి ఎక్కువగా అయితే యూజ్ చేయలేరు మీరు వచ్చేసరికి. సెకండ్ హ్యాండ్లో మీకు మానిటర్స్ తీసుకునేటప్పుడు మీరు ఒకసారి చూసుకోండి, అది ఎప్పుడు కొన్నారో ఏందో మొత్తం డీటెయిల్ చూసుకొని బై చేసుకోండి కావాలనుకుంటే. ఇంకా ర్యామ్స్ అండ్ హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుకుంటే, ర్యామ్స్ తీసుకోవడం చాలా సేఫ్ అనమాట సెకండ్ హ్యాండ్లో వచ్చేసరికి. వాటికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేరు, మీకు మంచిదే తీసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ ఐటమ్స్లో మీకు ర్యామ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట మనకి. ఇంకా ప్రాసెసర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి AMD కానీ ఇంటెల్ కానీ ఇలాంటి ప్రాసెసర్స్ ఉంటాయి కదా కంప్యూటర్లో, చాలామంది ప్రాసెసర్స్ అప్గ్రేడ్ చేస్తుంటారు. అలాంటివి తీసుకోవచ్చా అంటే మాత్రం మీకు ప్రాసెసర్స్ కూడా ఈజీగా అయితే తీసుకోవచ్చు, మీకు వాటిలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే AMDలో కానీ ఇంటెల్ కానీ, AMDలో అనుకుంటా మీకు పిన్స్ అయితే సాకెట్స్ మీద పిన్స్ అయితే ఒకసారి చూసుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నాయా లేవో అనేది. ప్రాసెసర్ మీదే మీకు డైరెక్ట్ మీకు పిన్స్ అయితే ఉంటాయి అన్నమాట మనకి. అవి ఒకసారి చెక్ చేసుకోండి, మీకు పిన్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవడానికి ప్రాసెసర్ అయితే మీకు. ప్రాసెసర్ పరంగా అయితే మాత్రం సెకండ్ హ్యాండ్లో తీసుకోవడానికి కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట మనకి. ఇంకా గ్రాఫిక్ కార్డు గురించి మాట్లాడుకుంటే, గ్రాఫిక్ కార్డ్ కూడా మీకు ఒకసారి అది హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా లేవో చెక్ చేసుకొని అయితే తీసుకోండి. గ్రాఫిక్ కార్డ్ కూడా మీకు సెకండ్ హ్యాండ్లో పర్చేజ్ చేయడం సేఫే అనమాట మనకి. ఇంకా హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుకుంటే, హార్డ్ డిస్క్ అయితే మాత్రం మీకు చాలా వేస్ట్. మీకు కొత్తది తీసుకోవడమే బెస్ట్ అనమాట మనకి. సెకండ్ హ్యాండ్ మీకు కొన్ని రోజులు పనిచేసినా కూడా మీకు హార్డ్ డిస్క్ కాబట్టి మీకు దాంట్లో మూవింగ్ పార్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి మీకు అంత మీకు వాడినా కూడా మీకు అంత యూజ్ అయితే ఉండదు అనమాట మనకి. దాని బదులు SSD తీసుకోండి. HDD అసలు తీసుకోపోవడమే వేస్ట్ అనమాట మనకి. SSD చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట మనకి. SSD పరంగా అది కూడా ఒకసారి మరీ ఓల్డ్ అయితే మాత్రం వాటిలో కూడా రైటింగ్ స్పీడ్స్ ఉంటాయి అనమాట మనకి. మరీ ఓల్డ్ అయితే మాత్రం అది కూడా మీకు ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి మీకు కొత్తది కొంచెం న్యూ లాగా ఉంటే మాత్రమే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరీ పాతది అయితే మీకు SSD కూడా మీకు సేమ్ అయితే ఉంటుంది అనమాట మనకి. రైటింగ్ స్పీడ్ అనేది తగ్గిపోతుంటుంది కాబట్టి మీకు స్లో అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీకు SSD కానీ HDD కానీ కొత్తది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మదర్ బోర్డ్స్ గురించి మాట్లాడుకుంటే, మదర్ బోర్డ్స్ అసలు సెకండ్ హ్యాండ్లో అసలు తీసుకోమాకండి. ఎందుకంటే వాటిలో కెపాసిటర్స్ కానీ ఇలాంటి చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్. అవి అప్పటికే మనకి చాలా పాతది అయితే మాత్రం వాటి పని అయితే అయిపోయి ఉంటుంది. ఖచ్చితంగా సెకండ్ హ్యాండ్ పార్ట్స్లో మీకు మదర్ బోర్డ్ అయితే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేసేయండి. ఎందుకంటే కొత్త మదర్ బోర్డ్ అయితే తీసుకోండి. మీకు ఈ పాత వాటిలో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మీకు పిన్స్ కానీ ఇలాంటి చాలా రిపేరింగ్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి మీకు రిపేర్ చేసి అమ్ముతారు సెకండ్ ఐటమ్స్ అయితే మనకి. కాకపోతే మీకు మదర్ బోర్డ్ని అయితే ఖచ్చితంగా స్కిప్ చేయడం అయితే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. కావాలనుకుంటే మీకు తక్కువ కాస్ట్లో వస్తుంది, మీకు చాలా మంచిది అనుకుంటే మాత్రం తీసుకోండి. ఇంకా ల్యాప్టాప్ బ్యాటరీస్ గురించి మాట్లాడుకుంటే, ల్యాప్టాప్ బ్యాటరీస్ కూడా మీకు వాటికి సైకిల్స్ అయితే ఉంటాయి అనమాట మనకి. ఛార్జింగ్ సైకిల్స్ కానీ మీకు పాతది అయితే మాత్రం ఖచ్చితంగా మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువగా అయితే రావన్నమాట మనకి. 6000 ఉంటే మనకి 4000 mAh ఇలాగైతే వస్తారు మనకి. ఖచ్చితంగా సెకండ్ హ్యాండ్లో బ్యాటరీస్ కొనేటప్పుడు అయితే మాత్రం మీకు పాతది అయితే మాత్రం అసలు తీసుకోమాకండి. బ్యాటరీ మీకు సైకిల్స్ ఉంటాయి, వాటికి రీఛార్జ్ సైకిల్స్ అనేవి అయితే ఉంటాయి. అవి అయితే మీకు అయిపోయి ఉంటాయి అప్పటికే. ఖచ్చితంగా మీరు బ్యాటరీస్ కొనేటప్పుడు ల్యాప్టాప్ బ్యాటరీస్ కానీ మీకు మొబైల్ బ్యాటరీస్ కానీ మీకు సెకండ్ హ్యాండ్ కంటే కొత్త తీసుకోవడానికే ప్రిఫర్ చేయండి అనమాట మనకి. ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. మన కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చూడండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మన ఛానల్ అయితే. ఇలాంటి యూస్ఫుల్ టెక్ కంటెంట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా కష్టపడి అయితే వీడియో చేస్తున్నా, ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకోండి.